బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామందికి మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో లైఫ్ స్టైల్ ప్రకారం ఎన్నో స్ట్రెస్లు ఒత్తిడులకి గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, లైఫ్ స్టైల్ని ఎంత హ్యాపీగా మనము బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా మనకు విశ్లేషంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోనితా గారు, డెర్మటాలజిస్ట్. నమస్కారం మోనితా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఏ కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చేసారు చెప్పేసేయండి. యా సో ఇవాళ స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? స్టోరీ డెఫినెట్లీ. సో ఇది ఒక ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక పెద్ద కంపెనీకి CEO. సో 55 years ఓల్డ్ పర్సన్. సో తను ఏం చేశాడంటే ఒక గురుగారి దగ్గరికి వెళ్ళారు, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు. సో ఎందుకు వెళ్ళారు అంటే, గురుగారు ఐ హర్డ్ సో మచ్ అబౌట్ యూ, చాలా పీస్ఫుల్గా మీతో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. నాకు కూడా మెడిటేషన్ టెక్నిక్ నేర్చుకోవాలని ఉంది, ఓకే, బట్ నేను చాలా విన్నాను, దీని గురించి చాలా చదివాను, బోల్డంత రీసెర్చ్ చేశాను. సో నాకు చాలా తెలిసింది, బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. బట్ నాకు ఏం చేయమంటారు అనే ఉద్దేశంతో ఎలా చేయాలో తెలీదు. సో జస్ట్ టీచ్ మీ ద టెక్నిక్ అని చెప్పి అడగడానికని వచ్చారు. సో చాలాసేపు మాట్లాడాక, చాలాసేపు అంటే హీస్ లైక్ వెరీ మచ్ ఎంతూజియాస్టిక్గా గురుగారితో చాలా ఇంటరాక్ట్ అయ్యాక గురుగారు ఏం చేశారు, గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారని అడిగారు అనమాట. అడిగితే వెంటనే ఎస్ అండి అని అంటే గురుగారు ఒక గ్లాస్ పెట్టారు, జగ్లో నుంచి వాటర్ పోసారు. పోస్తూనే ఉన్నారు. ఆయనకు అర్థం కాలేదు, గురుగారు ఏంటి పోస్తూనే ఉన్నారు, వాటర్ అంతా కింద ఫిల్ అయిపోయింది, కింద అంతా వెళ్ళిపోతోంది, ఆపండి అని అంటే, అదే ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ బ్రెయిన్ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్తో, ఒక నాలెడ్జ్తో నిండిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చే ఈ నాలెడ్జో, ఈ టెక్నికో మీ బ్రెయిన్లోకి వెళ్ళదు. ఓకే, కరెక్ట్. సో ఇంకా అదంతా తీసి నేను మీకు ఏది ఇచ్చినా కూడా అది వేస్ట్ ఆఫ్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో కూడా కాదు, ఇట్ విల్ బి వేస్ట్. అది గట్టర్లోకి వేయాల్సింది. అంటే మన బ్రెయిన్ అంతా ఫిల్ చేసుకుని వచ్చాడు తను, అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని వస్తే నేనేం చెప్తే నువ్వేం వింటావు? అది వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఫస్ట్ యూ జస్ట్ అన్ఫిల్ యువర్ కప్. నీ కప్ని, నీ మైండ్ని ఎంప్టీ చేస్తే ఏమన్నా నేను ఇస్తే నువ్వు తీసుకునే పొజిషన్లో ఉంటావు. సో ఎందుకు ఈ స్టోరీ నాకు చెప్పాలనిపించిందంటే అండి, మనము ప్రతిరోజు ఓల్డ్ అండ్ ఇంప్రెషన్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ వస్తాం. ఆ ఫిక్స్ చేసుకొని ఏమంటారంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా నిజమైన ఇలిటరేట్స్ ఎవరు అని అంటే, చదువు లేని వాళ్ళు ఎవరు అని అంటే, చదివింది ఓకే అన్లర్న్ చేసి రీలర్న్ చేయకపోతే వాడు ఇలిటరేట్స్. ఓకే, చదివిన దాన్ని మనం అన్లర్న్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ టెక్నాలజీలోనే ఉంది, ఓకే, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మనం ఫస్ట్ ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. ఎట్లా అప్డేట్ అవుతున్నాం? కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం, పాత వాటికి వెళ్ళట్లే. కరెక్ట్, ఓకే, అంటే అన్లర్న్ చేస్తున్నాం. ఈవెన్ మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ అనుకోండి, కొత్త కాన్సెప్ట్స్ అనుకోండి, ఎవ్రీ థియరీస్ అనుకోండి, న్యూయర్ కాన్సెప్ట్స్, న్యూయర్ థియరీస్ ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి. దాన్ని లర్న్ చేసింది అన్లర్న్ చేసి కొత్తది నేర్చుకుంటున్నాం. కరెక్ట్. కానీ మన మైండ్ విషయంలో మాత్రం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని కూడా లోపల మంచిగా దాచుకుని ఆ ఇంప్రెషన్తోనే క్యారీ అయిపోతాం అన్నట్టు ఎంతవరకు సాధ్యం? సో మరి దాన్ని అన్లర్న్ ఎలా చేయాలి, మన మైండ్ నుంచి ఎలా తీసేయాలి అనేది నా నెక్స్ట్ క్వశ్చన్. సో ఎలా తీసేయాలంటే, ఎస్, నేను ఎప్పుడు నా ఎపిసోడ్స్లో చాలాసార్లు మాట్లాడాను, సుదర్శన క్రియ, మెడిటేషన్స్, ఓకే, ఇదొకటి. అసలు అన్లర్న్ చేయాలన్న ఆలోచన రావటమే సగం అన్లర్న్ అయిపోతుంది. ఇది నేను తీసేయాలి అన్న పాయింట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బట్టలు చదువుతాం, ఇంట్లో బట్టలు అన్నీ, నాకు చాలా ఇష్టమైన బట్టలు అయినా తీసేసిన తర్వాతనే ఇంకో డ్రెస్ పెట్టగలుగుతాం. అక్కడ అల్మారా ఖాళీ చేయాలి. సో ఎంప్టీ మైండ్ ఈజ్ లైక్ అద్భుతంగా మన నాలెడ్జ్ మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అంటే మైండ్ ఎప్పటికప్పుడు ఎలా అయితే మనం ఇంట్లో గిన్నెలని క్లీన్ చేశాక మళ్ళీ ఫీల్ చేస్తాం, రీఫిల్లింగ్ చేయాలి అని అంటే ఇట్ షుడ్ బి ఎంప్టీ. సో ఎప్పుడైతే బ్రెయిన్ ఎంప్టీగా ఉంటుందో మైండ్లో చాలా క్రియేటివ్ థాట్స్ కూడా వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇంప్రెషన్స్ రోజు కొన్ని డంపింగ్ అనమాట. అసలు డస్ట్బిన్ కన్నా దారుణం అండి, సెప్టిక్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు మన బ్రెయిన్. అండ్ ఒక చిన్న విషయం రాగానే అప్పుడు అది జరిగింది కాబట్టి ఇది జరుగుతుంది. ఓవర్ థింకింగ్ అండ్ మన మెమరీ మన మీద, మన మైండ్ మీద, మన ఇంటెలెక్ట్ మీద విపరీతమైన ఇంప్రెషన్స్ ఫామ్ చేస్తుంది. మొన్న ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు, ఈ ఇంప్రెషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, టక్కున పోయామనుకోండి, ఆ ఇంప్రెషన్స్ని అలానే క్యారీ చేసి నెక్స్ట్ కూడా
క్యారీ చేస్తూనే ఉంటాం, నెక్స్ట్ జన్మలకు కూడా క్యారీ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇంప్రెషన్ మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటూ ఉంటామో ఆ ఖాళీ ప్రక్రియనే మెడిటేషన్, క్రియ, క్లెన్జింగ్ అంటే ఎంతమంది గురుగారులు ఇదే పాయింట్ చెప్తారు. యు ఆర్ జస్ట్ ఫిల్లింగ్ యువర్ కప్ విత్ సో మెనీ దట్ అది దేనికి పనికి రాకుండా పోతుంది. మెయిన్గా ఈ కక్షలు, కోపాలు, చిరాకు, ఒక ఇంప్రెషన్ ఒక మనిషి మీద జడ్జిమెంటల్ థింగ్. సో ఒక్కసారి ఒక మనిషి మీద ఇంప్రెషన్ ఫామ్ అయిందంటే ఇంకా అంతే, ఆ ఇంప్రెషన్ అసలు మార్చుకునే ఇదే లేదు. ఇప్పుడు మనం కొత్తగా అన్లర్న్ చేయక్కర్లే, ఇంప్రెషన్ని మార్చుకోవాలి. అంటే ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఫామ్ అయిపోయాక అది కాదేమో మనమే మారుతుంటాంగా, అలాంటిది ఆ మనిషి కూడా మారుతాడుగా. అప్పుడు నీ కోపంలో ఒక మాట అన్నది అంతా మర్చిపోతావుగా ఆ కోపాన్ని, కానీ ఆ కోపాన్ని ఆ మనిషి అలానే గుర్తుంచుకుంటాడు. ఆ గుర్తుంచుకొని వాళ్ళ మీద ఒకలాంటి నెగిటివ్ ఒపీనియన్లో ఉంటాడు. సో పాజిటివ్ ఇంప్రెషన్స్ మనకి మనమే బిల్డ్ చేసుకోవాలంటారు ఎదుటి వాళ్ళ మీద. అది ఇంకొకసారి పాజిటివ్ ఇంప్రెషన్స్ కూడా అన్ని రోజులు ఉండక్కర్లే, వీ కెన్ స్లోలీ రీఫిల్ చేసుకోవాలి కదా మళ్ళీ ఇంప్రెషన్స్ని, కొన్ని విషయాల్ని లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్. సో బ్లాంక్గా ఉంటే బెటర్ అనమాట. బ్లాంక్గా ఒక పర్సన్ మీద ఇంప్రెషన్ నెగటివ్ ఆర్ పాజిటివ్ తర్వాత పాజిటివ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా రీఫిల్ చేసుకోవాలి విత్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్ కదా. న్యూట్రల్ థింగ్ ఈజ్ అ న్యూట్రల్ అనమాట. మనం ఎప్పుడు కూడా అటు పాజిటివ్గా అటు నెగిటివ్గా కాకుండా న్యూట్రల్ బ్యాలెన్స్డ్ అంటే ఒక పర్సన్ మీద అవన్నీ ఇంకా మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి అలా న్యూట్రల్. ఎస్ 100% న్యూట్రల్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్తవి నేర్చుకోవాలంటే మాత్రం కొత్త విషయాలు అంటే సబ్జెక్ట్స్ వేరు, మన గురించి వేరు, అవి నేర్చుకోవాలంటే మాత్రం మైండ్ ఎప్పటికప్పుడు స్కూప్ అవుట్ చేస్తూ ఉండి ఓకే ఈ ఇంప్రెషన్ ఇట్లా ఫామ్ అయింది, ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఓకే అప్పుడు నేను ఇది కరెక్ట్ అనుకున్నాను, ఇప్పుడు అది కాదనిపిస్తోంది అంటే ఆ పరంగా ఆ విధంగా ఆలోచించగలిగితే కనుక లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలా మన మైండ్ని మనము రీఎనర్జైజ్ చేసినట్టు అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం గుడ్డిగా ఒకదానే నమ్ముతూ ఉంటాము. అది కాకుండా ఏదైనా లైఫ్లో సిచ్యువేషన్స్ మారినప్పుడు అప్పుడు అది రైట్ కాకపోయి ఉండొచ్చు అని నిజంగా గుడ్డిగా నమ్మడం అంటే మూఢనమ్మకం అనే చెప్పుకోవచ్చు. అంతే కదా, దాన్ని తీసేసి వీ హ్యావ్ టు చేంజ్ ఆ చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక మనిషి మీద వచ్చిన ఇంప్రెషన్, సిచ్యువేషన్ వల్ల కలిగిన ఇంప్రెషన్ వల్లను నేను ఇట్లా అయ్యాను, ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మారాను. ఓకే దీన్ని కొంచెం రీబిల్డ్ చేసుకోవాలి. అంటే ఒకటి లాస్య ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ. కరెక్ట్. ఎప్పుడైతే ఎనర్జీ హైగా మంచిగా హెల్దీగా ఉంటుందో సో నువ్వు వాళ్ళని కోపం వచ్చిన పిచ్చోళ్ళే అరుస్తున్నారని చెప్పి వదిలేస్తాం. అదే ఎనర్జీ లోగా ఉంటుందో ఓకే వాళ్ళు అరుస్తుంటే నువ్వు తిరిగి అరుస్తావు. ఎనర్జీ లో ఉంటేనే కోపం, చికాకు, ఏడుపు అన్ని ఎనర్జీ లో ఉంటేనే వస్తుంది. సో ఈ ఎనర్జీ మేనేజ్మెంటే నేను చెప్పే సుదర్శన క్రియ కానీ మెడిటేషన్స్. ఎనర్జీ అప్పుడు అరుస్తున్నప్పుడు ఏంటంటే మన ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతా ఉంటుంది. రెండు అవుతాయి, లో ఎనర్జీలోనే అరుస్తాం, ఇంకా దాన్ని మైనస్లోకి వెళ్ళిపోతుంది. అదే కదా, లో ఎనర్జీలోనే అరుస్తాం, హై ఎనర్జీలో ఎవ్వరు అరవరు. నిజంగా ఇంటెలెక్చువల్గా ఉన్న స్వామి వివేకానంద కానీ వాళ్ళ ముందు వచ్చి ఎంతమంది ఎంత వెటకారంగా మాట్లాడినా ఇఫ్ యు ఆర్ ఎనర్జీ వైజ్గా స్టేబుల్గా ఉంటే ఓకే అని స్మైల్ ఇచ్చి. ఎందుకంటే వాళ్ళ మాటల వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకూడదు, మనకి ఏం నచ్చిందో అదే చేయాలి. అది ఒక సేయింగ్ ఉంటుంది, వితౌట్ అవర్ రియాక్షన్ దేర్ యాక్షన్స్ ఆర్ పవర్లెస్ అని. 100%. సో అన్లర్న్ రీలర్న్. సో ఇవాళ కాన్సెప్ట్ అది, ఇవాళ స్టోరీ అది. సో చక్కటి స్టోరీ చెప్పారు డాక్టర్ మోనితా గారు. నిజంగానే అన్లర్న్ చేయండి, రీలర్న్ చేయండి, రిఫ్రెష్మెంట్ కోరుకుంటారు. అండ్ మైండ్ మేనేజ్మెంట్ కూడా ఎలా చేయాలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.